హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి రెబల్స్ బడత తప్పడం లేదు. ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగిన 8 మందిపై హైకమాండ్ వేటు వేసింది. 6 ఏళ్ల పాటు వీరిని పార్టీ నుంచి బహిష్కరించింది. అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్రచారం జోరందుకుంది. బీజేపీని రెబల్స్ బెడద వెంటాడుతోంది. 8 మంది తిరుగుబాటు నాయకులు స్వతంత్రులుగా బరిలోకి దిగారు. దీంతో పార్టీ నుంచి వారిని బహిష్కరిస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. వీరిలో 2 మాజీ మంత్రులు కూడా ఉన్నారు. 6 ఏళ్ల పాటు వీరిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మోహన్ లాల్ బదోలి ప్రకటించారు. తక్షణం ఆ ఆదేశాలు అమల్లోకి వచ్చాయన్నారు. పార్టీ బహిష్కరణ వేటు పడిన మాజీ మంత్రుల్లో రంజిత్ చౌతాలా, సందీప్ గర్గ్ ఉన్నారు. టికెట్ నిరాకరించడంతో రంజిత్ చౌతాలా పార్టీని విడిచిపెట్టగా ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైనిపై సందీప్ గర్గే పోటీకి దిగడంతో ఆయనపై వేటు పడింది. మిగిలిన వారిలో అసాంధ్ సీటులో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన రామ్ శర్మ, గనౌర్ నుంచి పోటీలో ఉన్న దేవేందర్ కడ్యాన్, సఫిడో నుంచి బరిలో ఉన్న మాజీ మంత్రి బచ్చన్ సింగ్ ఆర్యా, మొహం నుంచి పోటీ చేస్తున్న రాధా అహ్లావత్, గురుగావ్ నుంచి పోటీ పడుతున్న నవీన్ గోయల్, హతిన్ నుంచి పోటీలో ఉన్న కెహర్ సింగ్ రావత్ ఉన్నారు. హర్యానాతో పాటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అక్టోబర్ 8న ప్రకటిస్తారు.